గంజాయి ముఠాలపై పోలీసుల దాడులు. ఓ మైనర్తో సహా 6 గంజాయి విక్రయదారులను అరెస్ట్ చేసిన పోలీసులు. 2.5 కిలోల గంజాయి స్వాధీనం. గంజాయి ముఠా సభ్యులను కోర్టుకు తరలించామని సిఐ సుధాకర్ తెలిపారు. ముఠా సభ్యులను పట్టుకున్న పామరు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి బృందాన్ని అభినందించిన సిఐ. వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం. తుఫానుకు రేమాల్గా నామకరణం. ఆంధ్రప్రదేశ్ పై రేమాల్ తుఫాను ప్రభావం ఉండదు. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దు. విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం కీలక ప్రకటన. ఏసీబీ వలకు చిక్కిన మరో అవినీతి చేప. తెలంగాణలో ఎల్బీ నగర్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ బిల్ కలెక్టర్ విజయ్ భార్గవ్ కృష్ణ ఏసీబీ వలకు చిక్కాడు. ఇంటి పన్ను సవరణ గురించి 10,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. కేదార్నాథ్లో తప్పిన పెను ప్రమాదం. ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పిన హెలికాప్టర్. పైలట్ అప్రమత్తంతో సేఫ్ ల్యాండింగ్. భయంతో పరుగులు తీసిన భక్తులు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ. జూన్ 7న లిక్కర్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపిన సిబిఐ. కవిత బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన ఈడీ. కవిత బెయిల్ పిటిషన్లపై మంగళవారంలో కొనసాగనున్న విచారణ. హైదరాబాద్ లో తక్కువ ధరకే బంగారం అంటూ భారీ మోసం. గోల్డ్ స్కీమ్ పేరుతో 4 కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించిన ముఠా. 50,000 రూపాయలు కట్టి చేరితే 10% తక్కువకు బంగారం ఇస్తామంటూ మోసం. బంధువులు స్నేహితుల నుండి డబ్బు కాజేసిన కేటుగాళ్లు. దాదాపు 4 కోట్ల రూపాయలు కాజేసి పరారైన విశాల్, వినయ్, నిఖిల్. సిసిఎస్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన బాధితులు. కేసు నమోదు. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయమేమీ లేదు. నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు సానుకూలంగానే స్పందిస్తున్నాయి. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఇఓ డాక్టర్ జి లక్ష్మీసా వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల అధికారులను సిఇఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించడానికి ఒకవైపు అభ్యర్థులు, ఏజెంట్లకు మరోవైపు మార్గం ఉండాలని సూచించారు. ఆ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ తో కంప్యూటర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వేగంగా డేటా ఎంట్రీ చేసేందుకు నిపుణులైన సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. విజయవాడ విమానాశ్రయం నుంచి ఈ నెల 27, 28, 29 తేదీలలో 3 విమానాల ద్వారా భక్తులు హజ్ యాత్రకు వెళ్లనున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఉత్తర్వుల మేరకు గన్నవరం డీఎస్పీ జయసూర్య పర్యవేక్షణలో హనుమాన్ జంక్షన్ సిఐ నవీన్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో వీరవల్లి ఎస్ఐ చిరంజీవి, హనుమాన్ జంక్షన్ ఎస్ఐలు ఏడిఎల్ జనార్దన్, అజ్జమ్మ, ఆత్కూరు ఎస్ఐ పైడి బాబు సిబ్బందితో కలిసి శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల నుండి బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలోని శాలివాహన కాలనీ నందు కార్డన్ ల్యాండ్ సెర్చ్ నిర్వహించి సదరు ఏరియాలో ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని డోర్ టు డోర్ తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తులను అనుమతి ఇవ్వరాదని, ఒకవేళ ఎవరైనా కొత్త వ్యక్తులు తిరుగుతున్న ఎడల పోలీసు వారికి తెలియపరచాలని తెలిపారు. సరైన రికార్డులు లేని 10 ద్విచక్ర వాహనాలు సీజ్ చేయడం జరిగింది.